హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఇండోర్ నవదంపతులు అదృశ్యం కేసు ఊహించని మలుపు తిరిగింది. గత నెలలో కనిపించకుండా పోయిన జంటలో వరుడు రాజా రఘువంశీ మృతదేహం గత వారం ఓ లోయ వద్ద గుర్తించారు. అతన్ని హత్య చేసినట్టు నిర్ధారించారు. అయితే ఈ కేసులో అతడి భార్య సోనం సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె హత్య చేయించిందని చెబుతున్నారు పోలీసులు. కానీ ఆమె మాత్రం తనని కూడా కిడ్నాప్ చేశారంటూ చెబుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన ప్రతి వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే వీరి వివాహానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో వరుడు రాజా రఘువంశీ సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. కానీ వధువు మాత్రం అస్సలు నవ్వడం లేదు. పైగా ఏదో పోగొట్టుకున్న ఫీల్తో కూర్చున్నట్లుగా ఉంది. ఈ వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముందే ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థమవుతుందని చెబుతున్నారు. ఇది ముందే తెలుసుకుని పెళ్లి ఆపేసి ఉంటే రాజా రఘువంశీ బతికేవాడని చెప్పుకొస్తున్నారు. కానీ ఈ కేసులో మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది.